చరణ్ టీవీకి స్వాగతం. పెద్దశంకరంపేటలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి సుడిగాలి ప్రచారం. జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ గెలుపు కోసం అందరూ సైనికులుగా కృషి చేయాలని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుతున్న జనం. గ్రామ గ్రామాన ఘన స్వాగతం పలుకుతున్న జనం. పెద్దశంకరంపేట మండలంలోని బుజిరాన్పల్లి, మల్కాపూర్, కొల్లపల్లి, బూర్గుపల్లి, మూసాపేట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాపూర్ గ్రామంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేరుస్తుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రాజేష్ షెట్కర్, శశికళ యాదవ్ రెడ్డి, నారా గౌడ్, మధు, సంతూ సేట్, సత్యనారాయణ, పెరుమాల్ గౌడ్, విగ్రహం రాజన్ గౌడ్. అసెంబ్లీ ఎలక్షన్లలో ఎప్పుడు మెజార్టీ రానంత ఎక్కువ మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే అభివృద్ధి గురించి మీకు అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు ఏమైందో ఇక్కడ వేసిన కూడా కిషారెడ్డి గారు ప్రతి ఊరికి కూడా అంతలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ కూడా స్కూల్ బిల్డింగ్ కట్టడం జరిగింది, స్కూల్ కాంపౌండ్ కట్టడం జరిగింది, అప్పుడు సిసి రోడ్ వేసిండ్రు. మన మొన్న కూడా నేను గెలిచిన తర్వాత కూడా 4 నెలల లోపలనే ఇంకో 13 లక్షల సిసి రోడ్లు కూడా ఇక్కడ ఏం జరిగిందని. తాగే నీళ్ళ గురించి కూడా బడ్జెట్ కేటాయించినాం. ఇక్కడ నీటి సమస్య ఉందో అక్కడక్కడ నీటి సమస్య తీరవాలి. తర్వాత మరి అడగగానే 3,60,000 రూపాయలు స్కూల్ బిల్డింగ్ రిపేర్ గురించి, స్కూల్ ఎక్కడెక్కడైతే కరెంట్ కానీ, కాంపౌండ్ కానీ, ఆడపిల్లలకు టాయిలెట్ కానీ రిపేర్ చేసే విధంగా కృషి చేయడం జరిగింది. తర్వాత కట్టలేనప్పుడు రోడ్డు అడిగారు. ఆ రోడ్డు గుత్తేదారు పనిచేస్తలేదంటే ఆ దేవేంద్ర సాగు ఎప్పటికీ అది గుర్తు చేస్తా ఉన్నారు. ఆయన కూడా ఆ గుత్తేదారుకు పోయి గుత్తేదారుకు అడగడం జరిగింది. మేము కూడా పై అధికారులకు చెప్పి తొందరగా రోడ్ వేయాలి, ఆ ఇంటాపురం రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు చూసి టీఆర్ఎస్ ఎలక్షన్లో ఖాళీ కొమ్మలు కొట్టేసిన వాళ్ళు కొమ్మలు కొట్టేసి ఇదిగా ఓట్ చేసుకొని ఖాళీ కొమ్మలు కొట్టేసి చేసింది అంతే. ఏం లేదు. ఖచ్చితంగా మీకు 6 నెలలు 1 ఇయర్ లోపల దాన్ని కంప్లీట్ ఎంత తొందరగా ఆ రోడ్డు కంప్లీట్ చేస్తామని చెప్పేసి సభాముఖంగా చెప్తాను. పైప్ లైన్ గురించి అడిగింది నాకు. పైప్ లైన్ అంటే పైప్ లైన్ కూడా ఇప్పేయడం జరిగింది. ఫోన్ చేయగానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పి పైప్ లైన్ కూడా ఇప్పించి నీళ్ళు తాపడం జరిగింది. ఇక ఇవన్నీ ఒకెత్తు. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు అయితే మేడం చెప్పింది. సిలిండర్ వస్తున్నది 500కే, తర్వాత బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు. ఇంకా ఇది కాకుండా మన రాహుల్ గాంధీ గారు చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంపీలందరూ గెలిస్తే ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళా అకౌంట్ల సంవత్సరంకు 1 లక్ష రూపాయలు పడతాయని చెప్తారు. సంవత్సరం 1 లక్ష రూపాయలు. మన కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వస్తే ఈ ఉపాధి హామీ పథకం ఎండాకాలం ఏదైతే పనికి పోతున్నారో ఆ పనికి 400 రూపాయలు, ఇప్పుడు 200 వస్తున్నాయి, అప్పుడు 400 రూపాయలు ఇస్తారని చెప్తాం. యువకులు ఏదైతే డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేదాకా 1 సంవత్సరం వరకు 1 లక్ష రూపాయలు వారి ఖర్చులకు, 100 రూపాయలు విద్యార్థులకు కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో రాహుల్ గాంధీ గారు మొన్న ప్రకటించడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీ అయితే చెప్పినారో 5 లక్షల నుండి 10 లక్షలకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ కార్యక్రమాలైనా ఇప్పుడు ఎక్కడ పోయినా, ఇప్పుడు దీనికి పోయినా ఏదే గొట్టిముక్కల, మల్కాపూర్ సార్ కిషన్ రెడ్డి సాబ్ ఉన్నప్పుడు చేసినవి ఉన్నాయి సార్, మళ్ళీ ఏం చేయలేదని. మరి 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు మొత్తం 17 లక్షల కోట్ల మనకు మిగులు బడ్జెట్ ఉండే. అటువంటి 17 లక్షల కోట్లు ఉంటే వీళ్ళు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించి మొత్తం 8 లక్షల కోట్ల రూపాయల బాకీ చేసిపోయారు. రేవంత్ రెడ్డి వెనకబడ్డాయి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం. లేదంటే ఇంకా ఎక్కువ వస్తుండే స్కీములు, అన్ని స్కీములు కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిపోతుండే, రోడ్లు అన్నీ అయిపోతుండే. కానీ 8 లక్షల కోట్లకు 30,000 కోట్లు మొన్ననే మిత్తి కట్టాడు. 30,000 కోట్లు మిత్తి కట్టి మళ్ళీ బడ్జెట్ సమకూర్చుకుంటూ మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. కొంచెం ఆలస్యం కావచ్చు కానీ అన్ని విధాలు నెరవేరుస్తాం. ముఖ్యంగా మనకు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు నాకు చాలామంది సోదరులు సోదరిమణులు తాండాలకు పోతే తాండా వాసులు కూడా ఏం చెప్పారు, సార్ 10 సంవత్సరాల నుంచి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పి.
దానికి మన రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఓసీలకు బీసీలకు 5 లక్షల రూపాయలు, ఎస్టీలకు 6 లక్షలు, ఎస్సీలకు 6 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా ఫస్ట్ ప్రోత్సహిస్తాం ఎలక్షన్ కాగానే అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి, గరీబ్ వాళ్ళకి ఫస్ట్, అసలే ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ ఇచ్చి తర్వాత మెల్లమెల్లగా అందరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్తూ, ఇంకా ఏ తాండావాసులు చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను స్పందిస్తా, ఊర్లో ఎవరైనా ఫోన్ చేస్తే కూడా స్పందిస్తా. మీకేమన్నా జాగ్రత్త కిరికిరి అయితే కూడా మేమందరం రావడం జరిగింది. ఆడికి వచ్చి మీకు అందరికీ మేము మీకు సపోర్ట్ చేయడం జరిగింది. 1,20,000 కోట్లతోని మొత్తం ఆయన ప్రాజెక్ట్ కడితే కాళేశ్వరము వేడిగడ్డ మొత్తం కూలిపోయింది. బసవేశ్వరం నీళ్ళు అని టైం పడుతుందేమో. వేరే విధంగా వ్యవసాయానికి నీరు ఇచ్చేవి ఇంకేం సమస్యలున్నా, ధరణి సమస్యలున్నా తీసుకొని వస్తే నేను అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తీర్చే విధంగా కృషి చేస్తాను. మనం ఎంపీగా గెలిపించుకుంటే ఇంకా ఢిల్లీకి వెళ్ళి కూడా మనకు ఫండ్స్ వస్తాయి. కాబట్టి ఇద్దరం కలిస్తే ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీకు అందరికీ కోరుకునేది ఒకటే, ఎక్కువ మెజార్టీతోనే సురేష్ కుమార్ షెట్కార్ గారిని ఎంపీగా గెలుచుకోవాలని చెప్పేసి, గెలిపియాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను.